రఘు అనే నేను ఎవరి ఒత్తిడికి లొంగకుండా నా మనస్సాక్షి చెప్పినట్లు ఇస్తున్న వాంగ్మూలం ఇది. నా భార్య నా కారణంగానే చనిపోయింది. రాజేశ్వరి! అమ్మా రాజేశ్వరి, ఘోరం జరిగిపోయిందమ్మా, అన్యాయం జరిగిపోయింది. ముందు మీరు పైకి రండి అమ్మా, ఈ దారుణాన్ని చూడండి అమ్మా, రండి, త్వరగా రండి అమ్మా. ఏమైంది పిన్ని? ఏం జరిగింది? రా అమ్మా, రా, వచ్చి చూడు. అక్క, అమ్మా రాజేశ్వరి, ఊరుకో అమ్మా, ఊరుకో. అమ్మా, నా మూలంగానే మోహన్ జైలు పాలయ్యాడు. నిన్న కోర్టులో కేసు చూశాక మోహన్కి ఉరిశిక్ష పడక తప్పదనిపించింది. అందుకే మోహన్ మెడకు ఉరితాడు తగిలించే లోపుగా నేను ఉరిపోసుకుని చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. అక్కయ్య, ఇది ఆత్మహత్య కాదు, హత్య. న్యాయానికి పై చేయి అవుతుందన్న కక్షతో ఆ దుర్మార్గులు సరోజను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారు. రాజేశ్వరి! 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 ఏమైంది? ఏమైంది? ఏమైంది నా సరోజకు? నిన్ను నా చేతులారా తప్పుకున్నానప్పా. రాజేశ్వరి, కరడుగట్టే నాకుండే కరిగి కన్నీళ్లుగా మారేసరికి ఈ బిడ్డ కూడా మనకు దూరం అయిపోయింది. సాక్షిగా తాళి కట్టిన ఈ చేతులు జోడించి నిన్ను ప్రార్థిస్తున్నారు. నన్ను క్షమించు రాజేశ్వరి, నన్ను క్షమించు. అమ్మా రాజేశ్వరి, నువ్వు నమ్ముకున్న న్యాయం నీకు ఇచ్చిన బహుమానాన్ని చూసుకున్నావా అమ్మా? కన్న కూతుర్ని పెళ్లి కూతురుగా చూసుకోవాలని మురిసిపోయావే. చూసుకోమ్మా, చూసుకో. రవి, చిన్నవాడివైనా నీకు తెలిసిన జీవిత సత్యాలు నాకు తెలియలేదురా. చట్టం, న్యాయం కొంతమంది చేతుల్లో ఎగిరిపడుతున్న బంతి అన్న వాస్తవాన్ని ఇప్పుడు గమనించాను. నేను నమ్మిన న్యాయం కోసం ఒకనాడు నా భర్తను దూరం చేసుకున్నాను. అదే న్యాయం నా పసిబిడ్డని బలి తీసుకుంది. నన్ను న్యాయమూర్తి పీఠానికి దూరం చేసిందిరా. మళ్ళీ ఈనాడు చెయ్యెత్తి ఎదిగిన బిడ్డను కూడా బలి తీసుకుని నన్ను గొడ్రాలి చేసిందిరా, గొడ్రాలి చేసింది. రవి, న్యాయం దుష్ట రాజకీయ కబంధ హస్తాల్లో చిక్కినంత కాలం దానికి విముక్తి లేదురా. ఎవరు న్యాయాన్ని పొందలేరు, ధర్మాన్ని గౌరవించలేరు. అక్క, మన చేయి దాటిపోయిన ధర్మాన్ని అధర్మంగానైనా తిరిగి తీసుకొస్తాను. మన గడప దాటిపోయిన న్యాయాన్ని అన్యాయంగానైనా లొంగ తీసుకొస్తాను. ఆ దుష్ట రాజకీయ శక్తులు ఆట కట్టించి వాళ్ళ రక్తంతో నీ కన్నీళ్లు తుడుస్తాను. ఇదా నువ్వు చేసిన ఘనకార్యం? ఆ డాన్సులు తప్పితే నాకే వస్తుందయ్యా. ఆ రవిగాడు నా కొడుకుని ఎక్కడ దాచాడో తెలుసుకుని వాడిని విడిపించి తీసుకురా. ఎక్కడ వెతుకుతాడండి పాపం? అసలు రవిగాడు మీ అబ్బాయి ప్రాణాలు ఉంచాడు, ఓడగొట్టాడు. ఇంకా నేను చంపుతా. కింకంగారు బాబు, వాడు నిన్నేం చేయలేదు కదా? నా దగ్గర వాంగ్మూలం తీసుకున్నాడు. కింకంగారు, సరస్వతి నేనే చంపాన్ని బలవంతంగా ఈ టేప్ రికార్డులో చెప్పించాడు. ఇంకా చూస్తావరా? క్యాసెట్ తీసి తగలెట్టి. ఇది మన రాజ్యం. మన పర్మిషన్ లేకుండా ఎవడో ఇక్కడికి రాలేడు. వచ్చేసావా బిడ్డ? ఒట్టి బిడ్డను కాదురా, పులి బిడ్డను. బొబ్బిలి పులి బిడ్డ? అవును, నీ కళ్ళ ముందే
నువ్వు ఆశ్రమించిన వీళ్ళ రక్తం కళ్ళ చుట్టానికే వచ్చాను. తన భార్య తన మూలంగానే మరణించిందని ముద్దాయి రఘు పశ్చాత్తాపంతో అంగీకరించటం వల్ల హత్య ఉద్దేశపూర్వకంగా కాకుండా ఉద్రేకంలో యాదృచ్ఛికంగా జరగటం వల్ల ముద్దాయి రఘుకి ఐపీసీ 302వ సెక్షన్ ప్రకారం యావజ్జీవిత కారాగార శిక్ష విధించడమైనది. స్వార్థ రాజకీయాల కోసం అనేక అక్రమాలు చేసి తన కొడుకుని కాపాడుకోవటం కోసం పరోక్షంగా 2 హత్యలు జరగటానికి కారణమైన చంద్రశేఖర్ రావుకు ఐపీసీ 302వ సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. కోటమ్మ హత్యతో ప్రత్యక్షంగా, సరోజ హత్యతో పరోక్షంగా సంబంధం ఉన్న కింగ్ కాంగ్ కి ఐపీసీ 302వ సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. శభాష్! ఈ దేశంలో తప్పు చేసిన రాజకీయ నాయకుడికి రౌడీ నాయాలకి ఒకటే శిక్షను మా గొప్పగా చెప్పారండి. ధర్మం శరణం గచ్చామి. చంద్రశేఖరరావు వర్గానికి మద్దతునిచ్చిన కనకయ్య శేషులకు ఐపీసీ 324వ సెక్షన్ ప్రకారం చెరి 3 సంవత్సరములు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అమ్మయ్యా, మళ్ళీ ఎలక్షన్ టైంకి బయటకు వచ్చేస్తారన్నమాట. కోటమ్మ హత్యతో ఏ సంబంధం లేని కారణంగా మోహన్ ని నిర్దోషిగా భావించి విడుదల చేయడమైనది. తమ్ముడు, బుజ్జి పోలీస్ బ్యాండ్ లెవెల్ అవుదు.